ఉందండి అని చెప్పి సగర్వంగా చెప్పాలనుకున్నాం సార్. ఎందుకంటే మేము మొట్టమొదలు అడగగానే 2 బోర్లు ఇచ్చింది సార్. శ్మశాన వాటికలో 1 బోరు, పిల్లల కొరకు స్కూల్లో 1 బోరు, 2 బోర్లు ఇచ్చారు. దాని తర్వాత సార్ మళ్ళీ మనకి దానికి వేసుకోగలిగినాం. దాని తర్వాత అమ్మ ఆరోగ్య పాఠశాల కింద దాంట్లో 5 లక్షలు శాంక్షన్ ఇచ్చిండ్రు సార్. ఇప్పటివరకు 11,000 కేవలం మనకు పోయినప్పుడల్లా ఏమయ్యా మీకు ఇంకే మళ్ళీ మళ్ళీ తీరు ఇంకే పని ఉంది అని చెప్పి సార్ అడుగుతుండే. సార్ మరి జగ్గపల్లి మండలంలో చాలా చిన్న ఊరు సార్, వెనుకబడి ఉన్నాను. అందుకే మేము ప్రతిసారి రాగలుగుతున్నారు. ఎందుకంటే మీరు చూసిన ఊరే, మీతో మేము కలిసి తిరిగాం అని చెప్పి సార్ మేము చెప్తుంటుంది. అప్పటి నుండి ఇప్పటిదాకా సార్ మాకు ఎంతో ప్రేమతో మా ఊరు చూసే విధానం సార్ లోపల ఉన్నది. దీన్ని మేము చాలా చాలా ఆనందంగా అనుభవిస్తున్నాం. కానీ సార్ ఇంకొక విషయం సార్, మీరు ఏమనుకోకపోతే మేము ఒక 6 సంవత్సరాల క్రితం గ్రామాభివృద్ధి కమిటీ నుండి ఒక 5 ఈసా భూమిని గోదాం కొరకు కేటాయించి ఇచ్చినాం సార్ అరుణ్ సొసైటీకి. వాళ్ళు ఇంతవరకు ఆ సొసైటీ పని కాలేదు సార్. పడకలు ఊర్లో చేసినారు, ఉప్పర్పల్లిలో మాత్రం మొదలు పెట్టలేదు ఇప్పటి వరకు. ఇప్పటికి కూడా పూర్తిగా లేదు సార్. దయచేసి మీరు పెద్ద మనసుతోని ఆ గోదాములను కొద్దిగా ఆలోచించాలని చెప్పి మనం చేస్తున్నారు సార్. అదేవిధంగా మా అధ్యయన సోదరులు ఎంతో మంది ఉన్నారు సార్. వాళ్ళు ఒక 10-15 సంవత్సరాల నుండి వాళ్ళ బిల్డింగ్ మధ్యలోనే ఆగిపోయింది. సాగేస్తున్నారు, గోడలు లేకుండా అసంపూర్తిగా ఉంది సార్. వాళ్ళ మధ్యలో ఇచ్చారు. దాని కొరకు కూడా ఒకసారి ఆలోచించాల్సిందిగా మనం చేస్తున్నాం సార్. ఇంకా మా పెద్ద సీనియర్ నాయకుడు రమణారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఉప్పర్పల్లి ఒక గ్రామానికి టీడీఓ యొక్క సంస్థాపన చేసిన డాక్టర్ సుబ్బరెడ్డి ఎమ్మెల్యే గారు మరియు టీటీఎంఎస్ చైర్మన్ తారచంద్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి గారు, మాజీ టీటీఎంఎస్ చైర్మన్ సారెడ్డి గారు, మాజీ ఎంపీపీ అనంతరెడ్డి గారు, మాజీ ఎంపీపీ రాజన్న గారు, మరియు పార్టీ ప్రెసిడెంట్ చిన్నారెడ్డి గారు, మున్సిపల్ మండల్ గంగాధర్ గారు, అమృతపల్లి జగన్నాథ్ గారు, మరియు వివిధ గ్రామాల నుంచి మాజీ సర్పంచులు మరియు ఎంపీటీసీలు అందరికీ నా యొక్క నమస్కారం. మా గ్రామానికి ఎమ్మెల్యేగా గెలిచిన 11 నెలల్లో ఎంతోమంది అభివృద్ధి చేసిండు. ఇప్పుడు 70 లక్షల రోడ్ ఇచ్చిండు సారు, మరి 5 లక్షల సీసీ రోడ్ ఇచ్చిండు, పోలీస్ ఇచ్చిండు, మ్యాడినాయని ఇచ్చిండు. ఇప్పుడు మాకు ముఖ్యమైన సమస్య మా గ్రామంలో ఇళ్ల సమస్య ఉంది. సారు ఎలక్షన్లలో దత్తత తీసుకుని చెప్పినట. దత్తత తీసుకున్నందుకు మా గ్రామానికి ఒక 110 ఇళ్ళు అవసరం ఉంది, 120 ఇళ్ళు అవసరం ఉన్నాయి. ఫస్ట్ మీద 60 ఇళ్ళు కట్టడానికి రెడీ ఉన్నారు. మన గ్రామం ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ఎట్లా అనుసరించుతాం, మేము గ్రామంలో అట్లా అనుసరించి ఎవరెవరు ఇల్లు కడతారో వాళ్ళందరూ పేర్లు రాపించుకోవడం, మేము అందరు కార్యకర్తలు ఉండి వాళ్ళ పేర్లు రాసుకొని లిస్ట్ తయారు చేసినాం. ఫస్ట్ పేజ్లో 60 మంది, సెకండ్ పేజ్లో 60 మంది, మొత్తం 120 ఇళ్ళు కావాలా. మా గ్రామంలో టీడీపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ఆర్ పిల్లలు కానీ ఇల్లు కట్టుకున్నాం. ఇంతవరకు 10 సంవత్సరంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. టీఆర్ఎస్ పనులు 10 సంవత్సరాల్లో మా ఊర్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఒక్క ఇల్లు కూడా తీసుకురాలి. కవిత మేడం కూడా ఉప్పర్పల్లి గ్రామంకి వచ్చి విజిట్ చేసి కూడా మా విలేజ్లో వచ్చింది ఎలక్షన్ల ముందు 18 ఎలక్షన్లో. అప్పుడు కూడా హామీ ఇచ్చింది ఇల్లు సాధిస్తానని చెప్పింది. ఇంతవరకు ఒక ఇల్లు గ్రామంలో ఏం అభివృద్ధి నోచుకోలేదు. ఇన్ని సంవత్సరాలు సుబ్బారెడ్డి గారికి మా 18 ఎలక్షన్లో కూడా మా గ్రామంలో మెజార్టీ ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి. భూపారెడ్డి సార్కి వ్యక్తిగతంగా మా ఊళ్ళో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన ఎందుకంటే డాక్టర్గా ఉన్నప్పుడు అందరూ పరిచయం ఉన్న సారు. ఆ అభిమానంతో గ్రామంలో ప్రతి ఒక్కరు భూపారెడ్డి సార్ గెలిపిద్దామనే ఉద్దేశంతో మొన్న కూడా మెజార్టీ ఇచ్చిన ఊళ్ళే. ఇప్పుడు కూడా సార్కు 90% ఇస్తే 90% ఓట్లు సార్కు వచ్చే ఎలక్షన్లో ఉంటామని మేము అందరం గ్రామంలో యువకులం ప్రమాణం చేసి చెప్తున్నాం. ఎందుకంటే మా ఊళ్ళో ఇంటి సమస్య బాగుంది. గరీబ్ వాళ్ళలో ఈ ఊళ్ళో దుబాయ్ వాళ్ళు పాపం ఇలా 2 ఎకరాలు 3 ఎకరాల కన్నా ఎక్కువ లేదు, చాలా గరీబులు ఉన్నారు. కాబట్టి దృష్టి సారు 60 మంది మొదటి లిస్టులో ఇచ్చి మిగతా 60 మంది రెండో సంవత్సరం ఇచ్చి మన గ్రామాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా మా గ్రామంలో సమస్యలు ఏదున్నా మొట్టమొదటి ఇళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మరియు మన స్కూల్లో ఒక కాంపౌండ్ వాళ్ళు కావాలి సార్, స్కూల్లో ఒక కాంపౌండ్ వాళ్ళు కావాలి. మరియు మన యొక్క హనుమాన్ మందిర్ టెంపుల్ కావాలి సార్. ఎందుకంటే విలేజ్ సమస్య ఉంది పెద్ద. ఊళ్ళో 6 లక్షల 7 లక్షల జమ చేసారు, టెంపుల్ కూడా ఉన్నాయి సార్. మరియు గ్రామంలో చిన్న సమస్యలు పెద్ద సమస్య హౌసింగ్ సార్. హౌసింగ్ ఇస్తే మా ఊళ్ళో మీకు
మీకు ఏవో దేవుడిగా భావిస్తారు సార్. దీని ఫోటో ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకుంటారు సార్ మీది. ఎందుకంటే చాలా గరీబ్ ఉన్నారు సార్. మా మండలంలో అన్ని గ్రామాల కన్నా చాలా గరీబోళ్ళు చాలా మంది మా ఊళ్ళో ఉన్నారు సార్. ఎందుకంటే ఇల్లు వస్తాయి ఓన్లీ ఆర్సీసీ బిల్డింగ్స్ ఓన్లీ 50 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి సార్. 50-60 ఇళ్ళే ఉన్నాయి. మొత్తం కుటుంబేకలే. వర్షాకాలం చాలా బాధ ఉంటుంది వాళ్ళకు. వర్షం పడితే ఇళ్ళలో వర్ణాలైతే సార్. మేము వచ్చి చూస్తాం వర్షాకాలం వాళ్ళు కాయలు కట్టుకొని బయట బిగబిగం అంటూ వర్షాకాలం ఎందుకు వచ్చిందని బాధపడుతుంటారు. అంత గరీబ్ ఉన్నారు సార్. కంపల్సరీ మా ఊళ్ళో 60 ఇళ్ళు మొదటి ప్రాధాన్యత ఇచ్చండి. రెండో ప్రాధాన్యత 60 ఇళ్ళు ఇస్తే మా ఊరిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామ కమిటీకి నా యొక్క నమస్కారం. గౌరవనీయులు పెద్దలు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి గారికి మరి ఇవాళ చక్రాలపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకోవడం, మరి ప్రజాపాలన మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పరిపాలన ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఉత్సవాలకు పురస్కరించుకొని ఇవాళ మొదటిసారిగా చక్రాలపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మరి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఉప్పలపల్లి గ్రామానికి మరి మా అందరినీ పిలిపించి ఇంత ఆహ్వానించినందుకు ఉప్పలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఉప్పలపల్లి నాయకులకు, ప్రజలకు, మరి మాతోటి వచ్చినటువంటి వేదికను పంచుకున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరుగా, మరి మహిళా సోదరులకు, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి కాంగ్రెస్ పార్టీ మరి మన డాక్టర్ భూపతిరెడ్డి గారి నాయకత్వాన మరి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కోట్ల రూపాయలు ఈ 1 year లో దాదాపు 70 నుంచి 100 నుంచి 70 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలకి మంజూరు తీసుకురావడం జరిగింది. మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా చేసుకుంటాము. మరి ఇవాళ రాబోయే రోజుల్లో మరి గతంలో చూస్తే మరి రమణారెడ్డి గారు చెప్పారు, మరి గత ప్రభుత్వాన్ని చూస్తే దోచుకున్నారు, దాచుకున్నారు తప్ప వేరే పని ఏం చేయలేదు. మరి అందరూ వసూలు రాజాలు ఉండేవాళ్ళు. మరి ఈ 10 సంవత్సరాలు మనం చూసాము. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే మరి ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో కట్టినటువంటి ఇండ్లే కనిపిస్తున్నాయి. కానీ ఈ 10 సంవత్సరాలు ఒక్క డబుల్ బెడ్రూమ్ కానీ, ఒక ఇల్లు కానీ ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ ఎలాంటి ఇల్లు కట్టలేదు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. మరి ఒకటి కోరేది, రాబోయే రోజుల్లో స్థానిక సభ వస్తుంది. మరి దాంట్లో భాగంగా మరి మన స్థానికంగా మరి మన వాళ్ళను గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారిని, ఇటు మన డాక్టర్ భూపతి రెడ్డి గారిని ఆశీర్వదించినట్టే మనం రేపు స్థానిక సంస్థలు కూడా మరి మనం మన కార్యకర్తలను మన నాయకులుగా మరి గెలిపించుకొని ముందుకు వెళ్ళాలని ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. ఒక సంవత్సరం రాబోతుంది. దాంట్లో భాగంగా ప్రజాపాలన ప్రజా విద్య సందర్భంగా ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో 75 లక్షలతోనే ఒక రోడ్డు శాంక్షన్ చేయబడ్డది. అలాగే గ్రామంలో సీసీ రోడ్డు మరి రాబోయే కాలంలో మరి ఊరు నుంచి తాండా కూడా రోడ్డు ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామం అంటే గతంలో కూడా మేము రావడం జరుగుతుంటే వివిధ కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి గ్రామానికి అవసరమున్న మన రమణారెడ్డి గారు కానీ, ప్రకాష్ గారు, మిగతా వీళ్ళందరూ మన గ్రామ కమిటీ అధ్యక్షులు మరి సాయి వీళ్ళందరూ వారు ఒకటే, ఈ గ్రామంలో గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడు ఇల్లు కట్టించినవి ఉన్నాయి, ఇప్పటి వరకు ఇల్లు లేవు. కాబట్టి ఈ గ్రామానికి పూర్తిగా ఎవరైతే కట్టుకుంటారో మరి మన వారికి ఇల్లు ఇప్పించడానికి మరి ఎమ్మెల్యే గారు ఇక్కడనే ఉన్నారు. మేము ఒకటే ఇస్తున్నాం అందరి తరఫున కూడా. మరి ముఖ్యంగా ఎక్కడైతే కట్టుకుంటా అంటారో, ఎవరైతే ఏ గ్రామంలో పేదరికం ఎక్కువ ఉందో వారికి కంపల్సరీ
కంపల్సరీ ఇంట్లో ఎక్కువ మంటలు ఉన్న నెక్స్ట్ ఫేజ్ లో వారికి అవకాశం వస్తుంది. కాబట్టి మనం అందరం ఉన్నకాడి నుండి మనం లేని గ్రామాల ఫస్ట్ నిర్మించి ఇల్లు మంజూరు చేసుకోవాలని తెలియజేస్తూ, అలాగే పింఛన్లు కూడా రావడానికి మరి పింఛన్లు కానీ మిగతా కార్యక్రమం అన్ని మరి త్వరలో రాబోతే కాబట్టి ఎవరు అనేక బాధ్యతకుండా మాకు అధికారులు అనుకోకుండా ఓన్లీ ఇప్పుడు ఒక 11 నెలలు అయింది. మిగతా కార్యక్రమం అన్ని మరి త్వరలో అందరికీ అందిస్తాం. అంటే ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసి అస్తవ్యస్తంగా మానేసింది. అప్పుడేమో వారికి అవసరం ఉన్న వారికే ఎలిజిబుల్ లేకుండా పింఛన్లు కానీ మిగతా వేరే వేరే కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఖచ్చితంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా వారు ఎలిజిబుల్ ఉంటే డెఫినెట్ వారికి అవకాశం వచ్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం మరి ఇంత విధంగా ప్రత్యేక గ్రామాన్ని చేస్తూ ముగిస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలకు మాజీ రైతు సంఘ చైర్మన్ సారథి గారికి, అనుకున్న గంగన్న గారికి, మాజీ ఎంపీ రాజన్న గారికి, మన గతంపల్లి మండల అధ్యక్షుడు సారథి గారికి, పేరు పేరున ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు మన గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏం జరిగిందన్నది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ప్రజాపాలనలో మన రేవంత్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఆ రోజు పెద్దలు ఎలక్షన్ మూమెంట్స్ కూడా మనం మేనిఫెస్టో పెట్టినాయి. మన ఎమ్మెల్యే గారు సూచన తప్పకుండా ఈరోజు చూడండి, ఇవాళనే 16 కోట్లకు శంకుస్థాపన చేసుకున్నాం. అంటే ఒక 11 నెలలే గడిచింది. గత 10 సంవత్సరాలలో ఇక్కడ అభివృద్ధి జరగలేదని మీరే ఈ ఊరు వాళ్ళే చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంత అభివృద్ధి జరుగుతుందో అన్నది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రజాపాలన పెట్టుకొని 6 గ్యారెంటీలని ఇలా చూడండి, ఇలా మహిళలకే పెద్దపీట చేస్తా ఉన్నారు. మహిళలకు 200 యూనిట్ కానీ సిలిండర్ కానీ మీ అన్ని మాపేస్తున్నాయి. 11 నెలల్లోనే ప్రతి ఇంటికి నాకు తెలిసినంత మటుకు ఒక ఇంటికి 1000 నుంచి 2000 రూపాయలు లాభం జరుగుతూ ఉన్నారు. ఒక ఇల్లు చూస్తా తప్పకుండా. ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. మన ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు ఇలా పేదలకు ఇల్లు కానీ త్వరలోనే మంజూరైతాయి. అవన్నీ మన ఎమ్మెల్యే గారు మీకు విన్నవిస్తారు. మీరు ఆలోచన చేయండి. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఈ 11 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందన్నది మీరు ఆలోచన చేయాల్సిందిగా మీకు మనం చేస్తున్నాం. మీరు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని బలపరిస్తే రాబోయే రోజుల్లో ఇలా ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు పెట్టినటువంటి మెంబర్స్ని మీరు గెలిపించినట్టయితే ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. ఆ రోజు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా ఇల్లు ఇవ్వడం జరిగింది, రోడ్లు వేయడం జరిగింది. ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు ఎవరో ఇలా బీజేపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కల్లివల్లి మాటలు ఎన్నో చెప్తా ఉన్నారు. ఇలా రైతులు చూడండి, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ రోజు ₹1,00,000 మాఫీ చేసింది, ఈ రోజు ₹2,00,000 రుణమాఫీ చేసింది. అదే కాకుండా నిన్నగాక మొన్న ₹500 బోనస్ ఇస్తామన్నాం. మన రైతులందరికీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. అంటే చెప్పిన మాట తప్పకుండా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన పెద్దలు, మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి వారిలో, మన జిల్లా నాయకత్వం అందరు కలిసి కూడా మన పేదల గురించి ఆలోచన చేస్తారు. కాబట్టి మనమందరం వాళ్ళ వెనువెంట ఉండాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు ముగిస్తా ఉన్నారు. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఈరోజు
గవర్నమెంట్ రాసుకున్నాం. అందరూ కూడా ఒక 15 నిమిషాలు సైలెంట్ చూడండి. మీకు నేను అందరూ మీ సమస్యలు కూడా మళ్ళీ నేను వింటా కావాలంటే మొదలు నేను చెప్పింది వినండి, అయితే మీకు అర్థమవుతుంది. తర్వాత మీకు ఇంకా సమస్యలు ఉంటే నేను మాట్లాడతాను. మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి అదేవిధంగా మండలంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇవాళ బ్రాహ్మణపల్లి విలేజ్ లో మరి విలేజ్ లో ఒక రోడ్ బీటీ రోడ్ మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అక్కడ 90 లక్షలు పెట్టి. అదేవిధంగా ఇక్కడ మంగళవారాబాద్ దగ్గర తొలికొండ మంగళవారాబాద్ రోడ్డుకు ఒక బ్రిడ్జ్ 80 లక్షలు పెట్టి బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకున్నాం. ఇవాళ పుట్టాలపల్లిలో మనకు ఈ రోడ్డు 75 లక్షలు పెట్టి మనము బీటీ రోడ్డు మనం శాంక్షన్ చేసుకున్నాం. ముఖ్యంగా ఇక పుట్టాలపల్లి గురించి చెప్పాలా, ఇక్కడ మనకు ఏదైతే ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు మీదో ఆ రోడ్డు కూడా రినివాల్ బీటీ రోడ్డు కొరకు 40 లక్షలు. అదేవిధంగా ఆ రోడ్డుకు మొత్తం మనము కరెంటు లైన్ వేస్తున్నాం. అక్కడ ఊరికి తెలంగాణ రోడ్డు మీద తీసుకుని ఇటు నడుచుకుంటే దానికి కూడా మరి 2 లక్షల రూపాయలు. అదేవిధంగా ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ నుండి తాండగోదావరి రోడ్డు అమ్మా ఇక్కడ నుండి మనం తాండగోదావరి రోడ్డు ఆ రోడ్డు కూడా మనం ప్రపోజల్ పెట్టుకున్నాం. ఇంకా మన మహిళా సంఘం ఒకటి కంప్లీట్గా లేకుండే, దాంట్లో కొంచెం మనకు ఫండ్స్ కావాలంటే దానికి కూడా మనం ఎస్డిఎఫ్ కింద 2.5 లక్షలు. అదేవిధంగా సిసి రోడ్డు కన్వర్ట్ 3 లక్షల రూపాయలు పెట్టుకున్నాము స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద. అదేవిధంగా ఇంకో ఎన్ఆర్జీఎస్ లో సిసి రోడ్ ఇచ్చినాం 5 లక్షల రూపాయలు. అదేవిధంగా బోర్వెల్ కావాలన్నారు, బోర్వెల్ ఇచ్చినాం దేవాడ దగ్గర శ్మశాన వాటికి దగ్గర. అదేవిధంగా మళ్ళీ ఊరికి వెళ్ళి మన శ్మశాన వాటికి పోవడానికి కూడా వైకుంఠ ధామం వరకు కరెంటు లైను. అదేవిధంగా ఇక్కడ విలేజ్ లో కూడా వచ్చేటప్పుడు కరెంట్ లైన్. ఇవన్నీ కూడా ఇవాళ మనం పుట్టాలపల్లి ఒక విలేజ్ కే 1,35,37 లక్షల రూపాయలు మనం తీసుకొచ్చిన. గతంలో నేను చాలాసార్లు ఈ పుట్టాలపల్లి గ్రామానికి వచ్చిన, ఇక్కడ ఇల్లు తిరిగిన. నేను వచ్చేటప్పుడు నేను పాత జ్ఞాపకం నాకు గుర్తునే గంగారాం ఇల్లు కూడా ఇక్కడ చూసినాను. ఆయన పాపం పెద్దమని లేకపోతే రాత్రి 8 గంటలకు కూడా వచ్చినాను. ఇక్కడ పుట్టాలపల్లి గ్రామాలు మాకు కొత్త కాదు, పాతలే. ఎందుకంటే నేను 2001లో తెలంగాణ ఉద్యమం జెండా కట్టినప్పుడు ఈ ఊరిలో మొదలు కట్టిన. నాకు అందుకని అప్పటి నుంచి కూడా బాగా ఈ గ్రామంలో ఇల్లు నాకు పరిచయం. అయితే ఈ గ్రామానికి మరి చక్రంపల్లి మండలంలో ఇవాళ మనము కొత్తగా ప్రజాపాలన ఇవాళ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రజాపాలన ఉత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మరి మొట్టమొదటి చక్రంపల్లి మండలంలో 4-5 గ్రామాలు తిరిగినప్పటికీ మరి పుప్పాలపల్లి గ్రామంలోని మీటింగ్ పెట్టుకొని మీ అందరినీ కలిసి మీ సమస్యలు విని మనం ఈ గ్రామానికి ప్రత్యేకంగా ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పి మీకు తెలుసుకోవడానికి వచ్చినాం. ఈ కార్యక్రమానికి నాతో పాటు మన మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు, అదేవిధంగా మరి డిసిఎంఎస్ చైర్మన్ మరి మన మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు ముప్ప గంగారెడ్డి గారు, డిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, మరి డిసిఎంఎస్ మాజీ చైర్మన్ మన సాయిరెడ్డి గారు, డిచిపల్లి మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ గారు, మీ గ్రామ పెద్దలు రమణారెడ్డి గారు, మరి అదేవిధంగా అనంతరెడ్డి గారు, మన మాజీ ఎంపీపీ రాజన్న గారు, మరి గ్రామ పెద్దలందరూ కూడా సాయిల్ గారికి, సతీష్ గారికి, మహేష్ గారికి, మరి రమేష్ గారికి, ప్రసాద్ గారికి, అశోక్ గారికి, గంగాధర్ గారికి, అదేవిధంగా మరి బండమీద గంగాధర్ గారికి, మరి మా చింత నర్సన్నకు, అదేవిధంగా సాయిరెడ్డి గారికి, సత్యన గారికి, మరి మిగతా కొలిపాక్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ గారికి, మరి ఎంపీటీసీ గారు గంగారెడ్డి గారికి, మన మార్కెట్ కమిటీ డైరెక్టరు రవి గారికి, అదేవిధంగా మహేష్ ఇంకా అందరూ కూడా నర్సన్న గారికి, ప్రకాష్ గారికి, అదేవిధంగా మరి కొల్పాక్ చైర్మన్ నర్సరెడ్డి గారికి, వినోద్ గారికి, మన గ్రామ పీర్ సింగ్ గారికి, వీళ్ళందరూ కూడా పేరు పేరున అక్కడ కూర్చున్న వసంత్, మన నరేష్, ధర్మగౌడ్ గారు, అన్ని గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, మరీ ముఖ్యంగా పుప్పాలపల్లి గ్రామ పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి మా అక్కలకు, అమ్మలకు, అందరు కూడా అక్కడ అందరికి సీట్లు పాపం కొంతమంది నిలబడ్డారు, మన్నించాలా. మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం. మరి మీకు అందరూ కూడా తెలుసు, ఎలక్షన్స్ అప్పుడు
నేను ఇక్కడికి వచ్చిన ఇక్కడనే నిలబడి మాట్లాడిన వ్రతం మీద నన్ను గెలిపియండి. మరి సోనియా గాంధీ ఏదైతే మాట ఇచ్చిందో 6 గ్యారంటీలు తప్పకుండా నేను అమలు పరుస్తాను మీ గ్రామంలో. అవసరమైతే ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటానని కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. మీరందరూ మరి నమ్మిండ్రు మంచిగా, మరి నన్ను మంచి మెజారిటీతో ఓట్లేసి గెలిపించిండ్రు. ఇలా నేను మీ ముందర ఎమ్మెల్యేగా నిలబడ్డా. అది మీ యొక్క ఆశీర్వాదమే. అయితే నా బాధ్యత ఏంది, గెలిచిన తర్వాత మళ్ళీ మరి ఊరికి మనము ఒట్టిగా పోవడానికి ఒక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని పోదాం, మరి అందరినీ కలిసి వద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మధ్యాహ్నం వచ్చినా నేను సాయిరెడ్డి వాళ్ళ మదరు ఇదైతే కూడా వచ్చినా కానీ ఆ రోజు అందరినీ కలలేకపోయినా. ఆ కార్యక్రమం ఓన్లీ పలకరింపు మట్టుకే ఉండింది. అంటే పుప్పాలపల్లి గ్రామం అంటే చిన్న గ్రామమే కావచ్చు, వెనుకబడిందే కావచ్చు, కానీ నాకు ఆ గ్రామం మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. మీరందరూ కూడా నాకు మరి కావాల్సిన వ్యక్తులు కాబట్టి ఇక్కడనే ఎక్కువ ఫండ్స్ పెట్టాలని వాళ్ళ జక్రాన్పల్లి మండలంలో అత్యధికంగా మీకు ఇంకా ఏ సమస్య మిగిలిన ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీ హాల్ అన్నారు, దాన్ని కూడా మేము ఎస్డిఎఫ్లో ఫండ్ పెడతాం, ఇన్కంప్లీట్ అన్నారు. అది కూడా మళ్ళీ గోడౌన్ కూడా జాగా ఉన్నది, ఆల్రెడీ మాట్లాడినాము. అక్కడ గోడౌన్ మన ఇప్పుడు అరకుల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి వాళ్ళ మదరు వాళ్ళ నాన్న అంటే చనిపోయడం వల్ల ఇవాళ ఆయన ఇంకా బయటకు వస్తలేడు. ఆయన వస్తే ఇవాళ అది కూడా ఇనాగ్రేషన్ అవుతుంది. మీకు గోడౌన్ కూడా శాంక్షన్ చేస్తున్నాము, అది అయిపోతుంది, మళ్ళీ సార్ పెట్టుకున్నాం. అదేవిధంగా మరి అంటే స్కూల్కు కాంపౌండ్ వాళ్ళు అడిగిండ్రు. తర్వాత హనుమాన్ టెంపుల్ కూడా 35 లక్షలతో మనము కామన్ గుడ్ ఫండ్ కింద మనం పెట్టుకున్నాము. అది కూడా మంత్రి గారి సంతకం అయిపోయింది. త్వరలోనే అది కూడా మనం టెంపుల్ కూడా కట్టుకున్నాం. ఇక పోయింది ఏంటంటే ఇందిరామ ఇండ్లు. నేను మొన్ననే చెప్పిన, ఈ గ్రామానికి రాకన్నా ముందు ఖచ్చితంగా మా అక్కల అమ్మలు అక్కడ అందరు ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. మరి ఖచ్చితంగా నేను పోతే ఇందిరామ ఇండ్లు అడుగుతారని చెప్పి మీ గ్రామస్తులకి వీళ్ళకి మహేష్ గారిని వీళ్ళందరికీ మన మాజీ సర్పంచ్ గారికి రమణారెడ్డి గారికి వీళ్ళకి అందరికి చెప్పిన, మన దగ్గర ఊళ్ళో ఉన్నారో ఇండ్లు లేని వాళ్ళు అందరూ ఒక లెక్క తీయండి. వీళ్ళు లెక్క తీస్తే ఎంతమంది ఉన్నారు? 110 మంది ఉన్నారు. మన మండలంకు 500 గ్రామం అంటే ఇండ్లు శాంక్షన్ అయినాయి. మన మొత్తం నియోజకవర్గం కలిసి 3500. మనకు 7 మండలాలు అంటే ఒక్కొక్క మండలానికి 500 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు ఈ 500 ఇండ్లలో మరి గ్రామ పంచాయతీకి పెట్టాలి. అన్ని ఊళ్ళలో గరీబ్ వాళ్ళే ఉంటారు కదా, ఇండ్లు లేని వాళ్ళు మన ఊళ్ళో లేరు కదా. పక్క ఊళ్ళో మాదాపూర్లు ఉన్నారు, సికింద్రాపూర్లు ఉన్నారు, పడకాళ్ళు ఉన్నారు. అన్ని ఊళ్ళలో పెట్టాలి కాబట్టి మంచి కింద వంచాలి. కాకపోతే మీకు ఒకటి ప్రామిస్ చేస్తే ఏంటంటే 110 ఇండ్లలో అన్ని గ్రామాల కంటే హైయెస్ట్ మీ గ్రామానికే ఇండ్లు ఇస్తారు. నేను ఒకటి చెప్పగలుగుతా, రాబోయే 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, ఒక సంవత్సరం మీద ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది. 4 ఏళ్లలో పుప్పాలపల్లిలో ఇండ్లు లేని ఉండరు. పక్క 100% అవసరం ఉంటే వేరే గ్రామానికి కొంచెం తగ్గించండి. మీ గ్రామంలో ఇప్పుడు 110 ఇండ్లు అన్నారు కదా, నేను 4 ఏళ్లలో మీకు 110 ఇండ్లు కట్టించే బాధ్యత నాది. మీరందరూ కూడా ఇల్లు కట్టిస్తారు. ఇక మరి ఇవాళ మీకు తెలుసు ప్రజాపాలన అంటే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అనుకున్నాం, మనం కాంగ్రెస్ పాలన వస్తుంది అనుకున్నాం. ఇవాళ మీ అందరితోని మరి దయతో ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. ఆ రోజే చెప్పినాం మేము, ఇది ఇందిరాగాంధీ మాట, ఇందిరాగాంధీ కోడల మాట, ఇందిరాగాంధీ మన్మడి మాట. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద ఉంటుంది. ఎందుకంటే ఇది స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, దేశం కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి పార్టీ. మరి మాట తప్పది, మీకు అందరు కూడా చెప్పింది చేస్తామని చెప్పి ఇవాళ 6 గ్యారంటీలలో భాగంగా మనకు డిసెంబర్ 7వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు 23 డిసెంబర్ 7వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 9వ తారీఖు నాడే 2 రోజులకు సోనియా గాంధీ గారి బర్త్డే ఉండే. ఆ రోజే మీ మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సు మొత్తం కూడా ఫ్రీ చేసి, సరే ఊళ్ళకి మాకు బస్సు ఇంతవరకు వస్తున్నదా లేదా కొంత మంత్రులు అనుకుంటారు, ఊళ్ళకి బస్సే వస్తలేదు. అదే చెప్తాను, ఊళ్ళకు బస్సే వస్తలేదు, ఎక్కడికెళ్ళి బస్సు పోవాలని. అంటే ఇక్కడికి వెళ్ళి కాకుండా మరి ఊళ్ళకి వెళ్ళి కాకుండా నిజామాబాద్కి వెళ్ళి హైదరాబాద్కు ఇంకెక్కడో మీరైతే పోతుంది కదా. ఇవాళ దగ్గర ఒక 100 కోట్ల మహిళలు బస్సులలో ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేశారు. మీకు అందరు కూడా తెలుసు, ఆరోగ్యశ్రీ పథకం కూడా 10 లక్షల వరకు పెంచినాం. అట్లనే ఇలా 200 యూనిట్ల వరకు కరెంటు కూడా మీకు ఫ్రీ అయింది. 0 బిల్ వస్తున్నదా లేదా? వస్తుంది. ఇలా సిలిండర్ 500 రూపాయలకే చేసినాం. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు చెప్పింది చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చాలామంది రైతులు ఉన్నారు ఇక్కడ.
రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. దాంట్లో 18,000 కోట్లు 22 లక్షల మంది రైతులకు ఇలా తెలంగాణలో రుణమాఫీ చేసినాం. ఇంకొక 20 లక్షల మంది ఉన్నారు చేసేటోళ్ళు. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఒక 2-3 నెలలు అది కూడా చేస్తామని. ఎందుకంటే మీకు తెలుసు గతంలో 10 సంవత్సరాలు ఎవరుండే? కేసీఆర్ ఉండే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. మరి ఆయన ఏం చేసిండు? మొత్తం అప్పులు చేసిపోయిండు. మొత్తం ఎక్కడ వెతికినా ఏ గూట్లు చేతి పెట్టినా అప్పే. 7 లక్షల చిల్లర కోట్ల అప్పు చేసిపోయిండు. ఇవాళ మనకు చిప్ప చేతికిచ్చిపోతే మనం ఇచ్చిన మాట మీద నిలబడాలని చెప్పి, మరి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన మాట మీద మనం కట్టుబడి ఉండాలని చెప్పి అప్పు చేసి ఏదైనా పైసా కూడబెట్టి ఇవాళ మనం ఇచ్చిన హామీలను మనం నెరవేర్చుకుంటున్నాం. ఇంకో 22,000 మందికి లక్షల మందికి ఉన్నారు. 42 లక్షల మొత్తం మంది రైతులు. దాంట్లో 22 లక్షల మందికి ఇచ్చినాం. ఇంకా 20 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేస్తాం 2 లక్షల వరకు. ఒక నెల అటు ఇటు అవుతుంది అంతే. ఇంతకుముందు టీఆర్ఎస్ లాగా 10 ఏళ్ళ దాకా రుణమాఫీ చేయలే, ఆయన మోసం చేసిండు. అట్లా ఉండదు. ఇక రైతులకు బోనస్ ఇస్తామని చెప్పినాం. ఇవాళ అందరు రైతులకు బోనస్ పడ్డది. సంతోషంగా ఉన్నారు. మీరు అందరూ చూస్తున్నారు. పటాకులు కాల్చారు, స్వీట్లు పంచుకున్నారు. ఒక్కొక్క రైతుకు లక్షల రూపాయలు వచ్చినాయి. ఇంతకుముందు 2,300 ఇస్తే మనం 2,800 ఇచ్చినాం. సన్నవడ్లకు 2,820 రూపాయలు ఇచ్చినాం మనం. సో రైతుకి ఇలా ఒక్కొక్క ఎకరానికి మన దగ్గర పుప్పాలపల్లె కానీ చక్కరానిపల్లె ఎంత మంచి భూములు ఉంటాయి, శోక భూములు, మంచి పంట పండుతుంది. మరి ఒక్కొక్కరు 30 క్వింటాల పంట తీస్తారు. ఇలా 15,000 రూపాయలు లాభం వచ్చింది ఒక ఎకరానికి ఒక్కొక్క ఊరు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన. అంటే రైతులకు ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ రైతులకు రుణమాఫీ చేసినాం. ఇలా రైతుకు 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం. ఇంకా తెల్లారి ట్రాక్టర్లు తీసుకున్నా సబ్సిడీ ఇస్తాం. ఇంకా ఏదైనా తీసుకున్నా సబ్సిడీ ఇస్తాం. మళ్ళీ డ్రిప్కు సబ్సిడీ ఇస్తాం. రైతులు రాజులు చేయాలా అనే ఏదైతే ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఆలోచించిందో దాన్ని ప్రాక్టికల్గా ఇవాళ చేసి చూపించింది. ఇలా రైతులు స్వీట్లు పంచుకుంటే పటాకులు కొడుతున్నారంటే రైతులు రాజులు అయినట్టు. ఇలా ఎవరి దగ్గర పైసలు లేవు. ఇలా రైతుల దగ్గరే పైసలు. ఒక్కొక్క బ్యాంక్ ఖాతాలో 45 లక్షలు ఉన్నాయి చాలామంది రైతుల దగ్గర. చాలా సంతోషం. ఇలా రైతులు రుణముక్తులైన రుణంతో బ్యాంకులు వచ్చి పీడించి ఇంటి ముందర మనిషిని పెట్టి కడతావా లేదా అనే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇలా మహిళలు మీకు చెప్తాను. ఇప్పుడు చెప్పిన ఆర్టీసీ బస్ ఫ్రీ మహిళలు. ఎందుకంటే స్వయాన సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ వీళ్ళంతా మహిళలు. మొన్ననే మన ఎంపీగా ఎన్నికైంది వాయనాడు నుండి 4 లక్షల మెజార్టీతో. అంటే సోనియా గాంధీ మన్మరాలు, మన సోనియా గాంధీ బిడ్డ ఇందిరమ్మ మన్మరాలు. సో వీళ్ళిద్దరు మహిళలు కాబట్టి మహిళల పక్షపాతిగా బడ్జెట్ ఉండాలని చెప్పి మీకు సిలిండర్ 500కి ఇచ్చినాం. 200 రూపాయల కరెంటు ఫ్రీ చేసినాం. వస్తుంది, రాకుండా కూడా ఖచ్చితంగా వస్తుంది. మీకు బస్సు ఫ్రీ చేసినాం. ఇవాళ రాబోయే కాలంలో ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మన ఉప్పాలపల్లిలో ఎవరైతే వస్తుందో వాళ్ళందరూ కూడా మహిళల పేరు మీద ఇండ్లు, మొగోళ్ళ పేరు మీద కాల్సుమా, ఆడల పేరు మీద ఇండ్లు, అదే మీ పేరు మీద ఇస్తాం. ఇవాళ మనము మహిళా స్వశక్తి పేరు మీద ఒక్కొక్క సంఘానికి 10 లక్షల రూపాయల చొప్పున మనం రుణం ఇవ్వబోతున్నాం. అది మితి లేకుండా. గతంలో కేసీఆర్ చెప్పిండు, ఏమైంది మితి కట్టిరు మీరు అందరూ తెలుసు అక్కలకి ఇక్కడ. మరి ఇప్పుడు మితి ఉండకుండా మీకు 1,00,00,000 రూపాయల 1,00,00,000 మంది రైతులకు మన మహిళలకు 100 కోట్లు పెట్టి మరి ఇవాళ అందరికి కూడా రుణాలు ఇస్తూ ఉన్నాం. అంటే ఈ విధంగా మహిళల పక్షపాతి కింద మరి ఇలా ప్రభుత్వం నడుస్తూ ఉన్నాయి. ఏదైనా మహిళలే. ఇవాళ రాబోయే కాలంలో మనకు ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు లాగా మనకు తెల్ల రేషన్ కార్డులు, మళ్ళీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు 10 ఏళ్ళలో ఎవరు రేషన్ కార్డు ఇవ్వలే. కొత్తగా పెళ్లిళ్ళు అయినాయి, చాలా కుటుంబాలు ఏర్పడ్డాయి, రేషన్ కార్డులు ఇవ్వలే. ఇవాళ మనం అందరికీ ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇవ్వబోతూ ఉన్నాం. అది రేషన్ కార్డు అంటలే, మనం ఏమంటున్నాము ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటున్నాం. అంటే కంప్యూటర్ కార్డు ఉంటుంది. మన ఇప్పుడు సెల్ ఫోన్లో చిప్ ఎట్లా ఉంటుంది ఇంకో కార్డు అట్లా చిప్ ఉంటుంది. అది పెట్టగానే మీ మొత్తం ఫ్యామిలీ కుటుంబం సంబంధించిన అంటే కుటుంబం సంబంధించిన వివరాలు అన్నీ వస్తాయి. ఆ ఒక్కదాంతో మీరు అన్నిటికీ వాడుకోవచ్చు. అంటే బస్సులో ఫ్రీ ఎక్కొచ్చు, తర్వాత నీకు ఆరోగ్యశ్రీకి వాడుకోవచ్చు, తెల్ల బియ్యం సన్న బియ్యంకి వాడుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. ఇక మనం ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు వాడుకోవచ్చు అన్ని. అది కూడా ఆ కార్డులు కూడా ఎవరి పేరు మీద ఇస్తున్నాం అంటే మహిళల పేరు మీద ఇస్తున్నాం. ఎందుకంటే మహిళలు ఇంటికి యజమాని అయితే వాళ్ళ చేతిలో డబ్బు ఉంటే ఇంట్లో ఉపవాసం ఉంటారు. అదే మగవాళ్ళ చేతులు ఉంటాయి, వారం తిరగగానే ఖాళీ అవుతాయి, మళ్ళీ పుట్టకొలు చూడాలి అటు ఇటు. అందుకని అంటే అట్లని మగవాళ్ళందరూ అట్లని కాదు, అంటే ఆడవాళ్ళ చేతిలో తాళాలు ఉండి ఎవరైనా భర్త సంపాదించింది భార్యకి ఇస్తే ఖచ్చితంగా ఆ ఇల్లు బాగుపడుతుంది, బాగుంటుంది అనేది ఆలోచన. ఆడవాళ్ళ మరి అంటే ఆర్థిక స్వలంబన అంటారు దీన్ని. వాళ్ళు వ్యక్తిగతంగా ఇండివిజువల్గా వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకు ఉండాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన.
ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఇవాళ డిసెంబర్ 9 వస్తే మనకు ఒక సంవత్సరం అవుతుంది. ఇవాళ మనం 26వ తారీఖు, ఇంకా 15 రోజులు ఉన్నాయి. అంటే 11 నెలల 15 రోజులు అయింది మన ప్రభుత్వం వచ్చి. ఈ 11 నెలలనే మనం ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ఇంకా రాబోయే కాలంలో చెప్తా ఉన్నా ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. ఇంకా రాబోయే కాలంలో మీకు పెన్షన్లు కూడా వస్తాయి. ఆ రోజు చెప్పినా మేము ఇప్పుడు కేసీఆర్ వేసిన పుణ్యమాన అప్పు పైసలు లేక ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది, కానీ మీకు పెన్షన్లు కూడా ఇస్తాం 4,000 కాడికి. అది కాకుండా ఇంకా మహాలక్ష్మి స్కీమ్ ఉన్నది 2,000, అది కూడా ఇస్తాం. కొంచెం టైం పడుతుంది, ఇస్తాం కానీ టైం పడుతుంది, ఎందుకంటే డబ్బులు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు అప్పించేటోడు అప్పిస్తలేడు, మనకు అట్లా తయారు చేసిన కేసీఆర్ మొత్తం. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు గతంలో ఏముండే, కేసీఆర్ బిడ్డే, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ సడకొడుకు కొడుకు, ఇదే మొత్తం కుటుంబమే. ఇలా గాల్లే వరుతున్నారు. ఇలా మీరు చూస్తున్నారు రోజు పేపర్లో చూస్తే ఆ డ్రామారావు ఉన్నాడు. డ్రామారావు అంటే తెలుసు కదా, ఆ బిల్లా రంగాలు అన్నట్టు అల్లుడు కొడుకు. ఇవాళ మనకి రేవంత్ రెడ్డి ఆయన ఏమంటారు, సైకో రామారావు లాగా పిచ్చోళ్ళ కొడుతున్నాడు. ఏమైందా, ఏం రోగం పుట్టింది, నీకు ఎందుకు కొడుతున్నావు అని అంటే, మాకు అధికారం పోయింది, మా ఉద్యోగం పోగొట్టింది ప్రజలు, మరి అధికారం పిచ్చిలేసిందని అంటున్నాడు. కేసీఆర్ కూడా అక్కడే ఫామ్ హౌస్లో వండుకోవాలంటే మొత్తం కుట్రలు అన్నీ ప్రభుత్వాన్ని ఎట్లా కూలదాలనా పోలీసు వాళ్ళతో ధర్నాలు చేపిస్తున్నాం. మొన్న కలెక్టర్ మీద, ఆఫీసర్ల మీద దౌర్జన్యం చేశారు ఇక్కడ కొడంగల్. అదంతా కేసీఆర్ కుట్రలు అని చెప్పి అందరు మన పేపర్లు చదువుతూ ఉన్నాం. అంటే ఇవాళ ప్రజలు మీకు 10 ఏళ్ళ అధికారం ఇస్తే తెలంగాణను మొత్తం దోసుకొని, ఇవాళ ఎట్లన్నా చూడండి, కళ్ళు వ్యాపారం చూడండి కవిత కనబడుతుంది, మందులో డ్రగ్స్ వ్యాపారం చూడండి కేటీఆర్ కనబడుతుంది, భూముల వ్యాపారం చూడండి కేసీఆర్ కనబడుతుంది. ఇట్లా వాళ్ళ కుటుంబం ఎట్లన్నా కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది దేనికైనా కానీ. నీ భూములలో ఏడాదైనా దోసుకునేది ఎవరు దోసుకున్నారంటే కేసీఆర్ కుటుంబం. ఇట్లా ఇసుంటి వాళ్ళను మనం 10 ఏళ్ళ అధికారం ఇచ్చి ఇలా మీరు దోసుకుంటున్నారు, తెలంగాణను అన్యాయం చేస్తున్నారు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం, ఒక చిన్న రోడ్డు, మన పిల్లలు చదువుకున్నాం, కొన్ని ఉద్యోగం వచ్చిందా? ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 11 నెలలనే మనం 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఇంకా గ్రూప్ 1 ఉద్యోగాలు ఇప్పుడు మళ్ళీ మెయిన్ ఎగ్జామ్ రాస్తున్నారు. అది ఎగ్జామ్ పెడదామంటే కూడా ఎగ్జామ్ పెట్టద్దని కోర్టుకు పోతున్నారు. ఇవాళ మనం మూసీ నదిని మంచిగా చేద్దామని అంటే మూసీ నదిని చేయొద్దని చెప్పి కోర్టుకు పోతున్నారు, లొల్లి పెడుతున్నారు. హైదరాబాద్ మన వాన పడితే చూస్తున్నాం కదా, మీ టీవీలలో అందరూ చూస్తారు కాబట్టి, వాన పడితే నీళ్ళు వస్తున్నాయి, అంత ఇల్లు మునిగిపోతుంది. ఎందుకైంది, చెరువులన్నీ కబ్జా అయిపోయినాయి, నాళాలన్నీ కబ్జా అయిపోయినాయి. దాన్ని మంచిగా చేద్దామంటే దాన్ని అడ్డం పడుతుంది. ఒక రకం కాదు కదా, అడ్డం పడడం వాళ్ళ పని. ఎందుకు, ఇవాళ రైతుల ద్వారా మంచి పేరు వచ్చింది, మహిళలలో మంచి పేరు వచ్చింది, యువకులు చదువుకున్న వాళ్ళకు మంచి పేరు వస్తున్నది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఓరలేక చేస్తున్నది. అది ఆ కుట్రలో మనం పడద్దు. ఇవాళ టీఆర్ఎస్ మాట్లాడేటి అన్నీ కూడా మనం 10 ఏళ్ళు చూసాం. ఒకది కాదు, 2 కాదు, 3 కాదు. ఒక ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు చూసినాం. ఒక మనిషి 10 ఏళ్ళు పనిచేయనోడు మళ్ళీ చేస్తాడా? ఒక సంవత్సరం అంటే 2 సంవత్సరాలు అంటే చూస్తాం. ఇప్పుడు గతంలో మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండే, ఏమన్నా జరిగిందా? ఒక రైతుకు ఒక గుంట నీళ్లు రాలే, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, ఒక పిల్లగానికి ఉద్యోగం రాలే. మరి ఏం జరిగిందా అంటే దాన్ని అన్ని గ్రహించే మీరు దాన్ని గద్దెదించారు, కాంగ్రెస్ పార్టీ కోటేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మీ కొరకు పనిచేస్తూ ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు మంత్రులు 24 గంటలు పనిచేస్తున్నారు. ఇవాళ దాంట్లో భాగంగానే ఇవాళ ఇంకా చెప్తా ఉన్నా, ఇవాళ మనకు మన జిల్లా 40 కోట్లు వచ్చింది ఎన్ఆర్జీఎస్ కింద. మొత్తం 1,300 కోట్లతో మనం ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఇలా తెలంగాణలో చేసుకుంటాం. ఒక రకం కాదు, ఇలా తెలంగాణ వ్యవసాయ రంగంలో, మహిళల సాధికారికతలో, ఉద్యోగ రంగంలో, మరి విద్యారంగంలో కూడా మీకు చెప్పాలా. ఇవాళ మీరు చూడండి, భూపాలపల్లి స్కూల్ ఎవరు కట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఇవాళ మోడల్ స్కూల్ ఎవరు కట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఇలా యూనివర్సిటీ ఎవరు కట్టిండ్రు? తెలంగాణ యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ కట్టింది. మన మెడికల్ కాలేజ్ ఉన్నది, మీరు వెళ్ళి ఉంటారు, సర్కార్ దవాఖాన పెద్ద కాలేజ్ ఉంది కదా, అది ఎవరు కట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఇలా 10 ఏళ్ళ టీఆర్ఎస్లో ఎక్కడన్నా ఒక హాస్పిటల్ కట్టిండ్రా? ఎక్కడన్నా ఒక స్కూల్ కట్టిండ్రా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 10 నెలల లోపలనే ఇవాళ మనం అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఈవెన్ మన పుప్పాలపల్లి కూడా మరి దగ్గర 7 లక్షల రూపాయలు వచ్చినాయి. పాఠశాల పిల్లలు చదువుకుంటే వాళ్ళకి బాత్రూములు లేవు, వాళ్ళకి కరెంటు లేదు, వాళ్ళకు లైట్లు లేదు, వాళ్ళకు ఇట్లా పరిస్థితి. తినడానికి డైనింగ్ హాల్ లేదు, కిచెన్ లేదు. ఇవన్నీ చేసుకుంటున్నాం మనం. ఇవాళ మనకు మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కింద 125 కోట్లతో ఒక మోడల్ స్కూల్ శాంక్షన్ అయింది మన సుద్దులంలో. దాంట్లో అందరు పిల్లలు, గరీబోళ్ళ పిల్లలు అందరూ కూడా, అంటే ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, అందరూ ఒకటే దగ్గర చదువుకోవాలి, ఎక్కడి దగ్గర తినాలి, ఒకటి దగ్గర వండుకోవాలి, ఒకటే డ్రెస్ ఉంటుంది, ఒకటే సిలబస్ ఉంటుంది. ఇలా కేసీఆర్ ఇంతకుముందు ఏం చేసిండు, ఇలా మీరు చూస్తున్నారు, ఎస్సీలకు సపరేట్, ఎస్టీలకు సపరేట్, మైనారిటీలకు సపరేట్, కులాల వారు విడదీసి స్కూళ్ళు పెట్టిండు. అంటే అందరినీ కలిసి ఉంటుంది ఎవరని. మరి చదువుకునే దగ్గర కులం ఏంటిది? అంబేద్కర్ అదే చెప్పిండు. ఇలా మన ఇలా
మీకు చెప్పదలుచుకున్న ఒకటి, ఇలా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మన ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి రోజు రాజ్యాంగ దినోత్సవం. ఇది 75వ రాజ్యాంగ దినోత్సవం. ఇది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వము ఒక కమిటీని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రచించమని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఇస్తే వాళ్ళు రాజ్యాంగం రచించి ఇవాళ మన ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి రోజు. ఆ రాజ్యాంగంలో ఏం రాసిండ్రు? అందరు పిల్లలు సమానమే, అందరికీ సమాన అవకాశాలు రావాలా, సమాన హక్కులు ఉండాలని రాసిండ్రు. ఇలా మీ కులాల వారిగా స్కూల్ పెట్టి ఎవరిని విడదీస్తారు? అందుకనే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా, అందరూ ఒక దగ్గర చదువుకోవాలా, గరీబోడు కాదు ఏ కులం కూడా అయినా ఒక దగ్గర చదువుకోవాలి. ఇంకొక ఆలోచన కూడా చేసింది, ఇలా మనకు దొడ్డు బియ్యం వస్తున్నాయి, నెల నెల మనకు దొడ్డు బియ్యం వస్తున్నాయా, సన్న బియ్యం వస్తున్నాయా? దొడ్డు బియ్యం వస్తున్నాయి. రాగానే మీరు తింటున్నారా? ఇంటి ముందర పెడుతున్నారా? ఇంటి ముందర పెడుతున్నారు. ఎవరు వస్తున్నారు? 10 కిలోలకు వచ్చి 10 రూపాయలకు వచ్చి కొనుక్కోపోతున్నారు. అదే అయితే ఇవాళ ఏం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ? మీకు అందరు కూడా జనవరి 1 నుండి ఇంకొక 2 నెలల్లో మీకు అందరు కూడా ఇంటింటికి మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నాం. సన్న బియ్యం ఇస్తున్నాం. అది మనం తినేది. నేను తినే బియ్యం అదే, మీరు తినే బియ్యం అదే, రేవంత్ రెడ్డి తినే బియ్యం అదే. ఎవరైనా ఒకటే బియ్యం తినాలా అని సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇవాళ పేదోళ్ళు కూడా సన్న బియ్యం తినాలని, మన పిల్లలు చదువుకునే పిల్లలు కూడా మన మిడ్ డే మీల్ హాస్టల్లో ఉండే వాళ్ళు కానీ మన స్కూళ్ళల్లో కూడా కానీ వీళ్ళందరూ కూడా మనం సన్న బియ్యం వేయాలని మనం కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఆలోచిస్తుంది. ఇవాళ ఇంత మంచి కార్యక్రమం ఇది చేస్తూ ఉంటే మన మీద దుమ్మెత్తిపోస్తున్నారు బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. ఇక బీజేపీ వాళ్ళ సంగతి చెప్పాలా, వాళ్ళైతే భారతీయ జూటా పార్టీ అనొచ్చు. ఏం పార్టీ? భారతీయ జూటా పార్టీ. అంటే అది ప్రైమ్ మినిస్టర్ కానుండి కింది దాకా మొత్తం అబద్ధాలే మాట్లాడతారు. తంబాకు తింటారు, అబద్ధం మాట్లాడతారు, అంతే వాళ్ళ పని. ఆ గుజరాత్ వాళ్ళ పని అది. ఇక్కడ మన దగ్గర గుజరాత్ వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారంటే నెల మొత్తము ఏం ట్యాక్స్ కట్టరు, చిట్టీలు ఇట్లా చిట్టి మీరు రాస్తున్నారు. మరొకరు దుకాణం పోయినా చిట్టి రాస్తే ఓడికి అర్థం కాదు, అందులో ఏముండే జీరో బిల్లు. కాకపోతే వాళ్ళు చేసేది అంటే శనివారం పోతాడు, హనుమాన్ మందిరం పోతాడు, ప్రసాదం వస్తాడు, జై శ్రీరామ్ అని. అది వాళ్ళు చేసే పని. నెల రోజులు దేశాన్ని ముంచుడు, ఒక రోజు పోయి ప్రసాదం మంచుడు. ఇదే గుజరాత్ల పని. కాబట్టి బీజేపీ వాళ్ళది ప్రైమ్ మినిస్టర్ గారే అంటున్నారు ఇట్లా ఇన్ని అబద్ధాలు మాట్లాడితే ఇలా రుణమాఫీ కాలేదని అంటున్నారు, ఇలా సంక్షేమ పథకాలు అమలు కాలేదని అంటూ ఉన్నారంటే మరి ఇక వాళ్ళు ఏ కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని నడిపిస్తున్నారో తెలియదు. కానీ అంటే భారతీయ జూటా పార్టీని మనం నమ్మే అవసరం లేదు. వాళ్ళని అడగండి. ఇలా మన ఎంపీ ఉన్నాడు కదా అరవింద్, గత 5 సంవత్సరాలు ఉన్నాడు. అంతకుముందు కవిత కేసీఆర్ బిడ్డ అని ఉన్నదని చెప్పి మనం గెలిపించుకుంటే ఆమె ఏం చేయలేదని చెప్పి ఆమెను గద్ద దించి ఈయనను వెక్కుతుంది. 5 ఏళ్ళు ఈయన ఉన్నాడు, మళ్ళీ మనం గెలిపించింది. మరి ఇలా ఒకసారి మనం 10 ఏళ్ళలో 6 ఏళ్ళలో మన కుప్పలపల్లికి ఒకసారి వచ్చింది. ఎవరైనా మంచి చెడుకు వచ్చిండ్రా? పోనీ ఏదైనా గ్రామంలో ఒక 5 రూపాయలు పని పెట్టిండా? అట్లనే ఏ గ్రామం కూడా ఇలా బీజేపీ వాళ్ళతో ఏమీ కాదు. ఇక టీఆర్ఎస్ అయితే మనం 10 ఏళ్ళు చూసినాం అది. కాబట్టి ఇంకా రాబోయే 15-20 ఏళ్ళు మీరు అందరి దయతోని మరి సోనియా గాంధీ నాయకత్వంలో, మరి మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో, మన నాయకుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇంకా 15 ఏళ్ళు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాబట్టి ముప్పాలపల్లిలో ఏదైనా గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా, రోడ్ వేయాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కట్టాలన్నా, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, మరి రైతులకు సన్న బియ్యం ఇవ్వాలన్నా, అంటే బోనస్ ఇవ్వాలన్నా, రుణమాఫీ కావాలన్నా, ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తే మీరు గుర్తుపెట్టుకోండి. గతంలో మనమే కాంగ్రెస్ పార్టీ కదా 2014లో 2004 రాజశేఖర రెడ్డి టైంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినామా లేదా? అప్పటి నుండి 20 ఏళ్ళ నుండి ఇస్తున్నాం. అప్పుడే కదా మనం 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది. ఇలా మళ్ళీ మనం చేసి చూపిస్తున్నాం. కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలోనే పేదోళ్లకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ఒక 1 ఇయర్ తర్వాత ఇంకా ప్రభుత్వం ఇంకా ముందుకు పోతుంది. ఒక సంవత్సరంలోనే మనము తెలంగాణ రాష్ట్రం ఇలా రైజింగ్ తెలంగాణ అంటాం. మనం ఏమంటాం? రైజింగ్ తెలంగాణ అంటే తెలంగాణ ఇట్లా పెరుగుతుందని అంటే మన కుటుంబం ఆర్థికంగా ఎట్లయితే బలపడుతుందో ఇవాళ విద్యార్థులు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి, రైతులకు పంట పండుతున్నది. ఇవాళ పంట మొన్నదాకా ఏమన్నారు కేసీఆర్? ఇది కూడా చెప్పాలి. మేము మొన్నదాకా ఏమన్నాడు కేసీఆర్? నేను కాళేశ్వరం కట్టినా అందుకని పంట పండుతుంది అన్నాడు. మన కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా? ఇలా కాళేశ్వరం కూలిపోయింది. మీకు తెలుసా? 3 ఏళ్ళలో మన దగ్గర పుప్పాలపల్లి మేస్త్రి కట్టిన ఇల్లు ఉన్నది, ఇక్కడ 50 ఏళ్ళు ఉంటుంది. కానీ కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్ళకి మునిగిపోయింది. ఇవాళ అంటున్నాడు కాళేశ్వరం కట్టినాడు. ఇలా కాళేశ్వరం నీళ్ళు రాకుండా తెలంగాణలో దగ్గర 1,55,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు వండిన అన్నపూర్ణలా తయారైంది. తెలంగాణ ధనిక రాష్ట్రం ఉంది. ఇవాళ పంట విపరీతంగా పండుతూ ఉంది. ఎందుకు పండుతూ ఉంది?
ఇవాళ మనం నాణ్యమైన విద్యుత్ ఇస్తూ ఉన్నాం. మన కష్టపడే రైతులు ఉన్నారు, నాణ్యమైన విత్తనాలు దొరుకుతూ ఉన్నాయి, ఇలా నాణ్యమైన ఫర్టిలైజర్ దొరుకుతూ ఉన్నది, మార్కెట్ గ్యారంటీ ఉన్నది. కాబట్టి ఇలా రైతుల దగ్గరికి వచ్చి వడ్లు కొంటా ఉన్నాం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు వడ్లు ఇవాళ ఎంత చక్కగా పోతున్నాయి, లారీలు వస్తున్నాయి, బారదాన్ని నింపుతున్నాయి, మరి వెళ్ళిపోతుండ్రు. మనకి ఏదైనా మన పైసలు పడుతున్నాయి, అన్నీ వస్తున్నాయి కదా, ఏదైనా ఇబ్బంది అవుతుందా? ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, కడత కూడా లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమైంది, 10 కిలోల కడత కట్ చేసింది మీకు అందరు కూడా తెలుసు. మనం ఒక సంవత్సరం కూడా కాలే, మనకు తెలుసు. సో ఇలాంటి ప్రజా ప్రభుత్వాన్ని మనం అందరూ కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇప్పుడు 2 నెలల్లోనే మళ్ళీ మనకు ఫిబ్రవరిలో జనవరిలో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, మనకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి, సింగిల్ విండో ఎన్నికలు వస్తాయి. వీళ్ళందరినీ కూడా మీరు గమనించండి, గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే. ఇంకా చదువుకునే విద్యార్థులు చెప్తా ఉన్నాం, ఇలా ప్రజాస్వామ్యం ప్రజాపాలన ఎందుకు అంటున్నాం? అంతకుముందు గడిల పాలన ఉండే. కేసీఆర్ ఎవరైనా కలిసిండా? సెక్రటేరియట్కి ఎవరికైనా పోనిచ్చిరా? ఇవాళ మీరు చూడండి, సెక్రటేరియట్లో ఎంత 100 మంది ఉన్నారు, ఒక్కొక్క పేషీ దగ్గర 100 మంది ఉన్నారు. ఇవాళ ప్రజాపాలన ఉంది, మన ప్రజాభవన్ ఎవరైనా అందరూ కూడా పోయి అక్కడ ఫిర్యాదులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీకు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, మన బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ టీఆర్ఎస్ చిల్లర మాటలకు, చిల్లర రాజకీయాలకు, బీజేపీ చిల్లర రాజకీయాలకు మనము పట్టించుకోవద్దు. ఇదంతా కూడా అధికారం కోల్పోయిందని చెప్పి మతి స్థిమితంతో పిచ్చెక్కి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాటలకు వాల్యూ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి భూపాలపల్లి మీటా మధ్యాహ్నం మీద అందరికి ఆకలి అవుతుంది, నాకు తెలుస్తూ ఉన్నది. ఇంకెంతసేపు ఈయన టైం తీసుకుంటాడు అని అనుకుంటున్నారు. కానీ మరి మీరందరూ కూడా మీటా మధ్యాహ్నం కూడా ఇంతమంది మరి నన్ను ఇక్కడ దప్పులతో ఆహ్వానించి మరి ఇక్కడ గౌరవించి మీ గ్రామానికి పిలిచినందుకు మీకు అందరూ కూడా మీరందరినీ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై కాంగ్రెస్.